సో హాయ్ మా మనం ఈరోజు యూనిట్ 2లో M2M మిషన్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ జనరల్గా ఏంది M2M అని చెప్పి జనరల్ డిస్కస్ చేసుకుందాం. M2M మిషన్ అంటే ఏంటంటే మిషన్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే బేసిక్గా మనం క్రికెట్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఏదో చూస్తూ ఉంటాం. మ్యాక్సిమం చూసినప్పుడు వాళ్ళు చేతికి అనేది ఒక బ్యాండ్ అనేది వేసుకుంటారు చేతికి. ఆ బ్యాండ్ ఏం చేస్తుందంటే ఆ బ్యాండ్ ఏం చేస్తుంది ట్రాక్ మన హార్ట్ రేట్ని, టెంపరేచర్ని, ఆక్సిజన్ లెవెల్స్ని అన్నమాట ట్రాక్ చేస్తుంది. అంటే జనరల్లీ ఇది ఒక M2M మిషన్ అనమాట. అది కూడా అంటే M2M మిషన్ ఏం చేసి డిటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మన హార్ట్ రేట్ ఎంత ఉంది, మన హాస్పిటల్కి వెళ్ళాలా, మనం ఓకే ఉండమా, మన గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది, ఈ ఎమర్జెన్సీ ఏదైనా వస్తే మెడికల్ కండిషన్ ఏమైనా అలర్ట్ చేస్తుంది అనమాట. అలా ఇప్పుడు జనరల్ మన వాచ్ చేసుకుంటే అది ఒక M2M మిషన్. ఇంకా జనరల్ వచ్చేసి ఇంకేంటంటే మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్ చూస్తుంది కదా, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో మన టెస్లా కానీ సంథింగ్ అవంతకవి ఇప్పుడు ఏదైనా అడ్డంగా వచ్చినప్పుడు అవంతకవి ఆగిపోతాయి. సో ఆగిపోయినప్పుడు ఏం చేస్తాయి ఇవల్ల ఒక M2M మిషన్ అనమాట. M2M మిషన్లో మనం M2Mని జనరల్గా వైర్తోనన్నా చేసుకోవచ్చు, వైర్లెస్తోనన్నా చేసుకోవచ్చు. అదొకటి. మనకు M2Mలో మెయిన్ థింగ్ మిషన్ టు మిషన్ కమ్యూనికేషన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇండస్ట్రియల్లో. అంటే ఒక ఉమెన్ ఇంటర్వెన్షన్ లేకుండా డైరెక్ట్గా మనం యూజ్ చేసేది M2M మిషన్ అదొకటి. చాలా యూజెస్ ఉంటాయి M2M జనరల్ డిస్కస్ చేసుకోవాలంటే. సో ఇప్పుడు బ్రీఫ్గా వెళ్ళిపోదాం పాయింట్ టు పాయింట్. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేసుకుందామంటే వాట్ ఈజ్ మీన్ బై M2M మిషన్ కమ్యూనికేషన్. సో ఫస్ట్ థింగ్ మిషన్ టు మిషన్ రిఫర్స్ టు ద నెట్వర్కింగ్ ఆఫ్ మిషన్స్. సింపుల్. మిషన్ టు మిషన్స్ అంటే ఇప్పుడు మిషన్ టు మిషన్ ఇది ఒక నెట్వర్క్ అనమాట. నెట్వర్కింగ్ ఆఫ్ మిషన్ ఫర్ పర్పస్ ఆఫ్ రిమోట్ కంట్రోలింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్ డేటా ఎక్స్చేంజ్. ఇప్పుడు రెండు మిషన్లు కనెక్ట్ అయినాయి. రెండు మిషన్ ఎందుకు కనెక్ట్ అయినాయి? డేటా ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఇప్పుడు నా చెయ్యి ఒక హెల్త్ బ్యాండ్ అనేది కనెక్ట్ చేసిన, అది ఎందుకు డేటా ఎక్స్చేంజ్ చేసుకోనికి. ఎందుకు డేటా? మన హార్ట్ రేట్ ఎంత ఉంది, నా టెంపరేచర్ ఎంత ఉంది, నాకు ఏమైనా ఎమర్జెన్సీ అవసరమా, నా ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి. సో అలా అంటే మానిటర్ చేస్తుంది అనమాట. రిమోట్ మానిటరింగ్, కంట్రోల్ అండ్ డేటా ఎక్స్చేంజ్ మెయిన్ థింగ్. సో ఇన్ M2M మిషన్స్ క్యాన్ టాక్ ఈచ్ అదర్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్లో మనం మిషన్స్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు ఈ మిషన్స్ అనేది నువ్వు ఈ వర్క్ చేయి, నీ తర్వాత నేను నెక్స్ట్ వర్క్ ఇది చేస్తాను అంటే రెండు మాట్లాడుకోవడం అంటే నోరు తెలిసి మాట్లాడుకో. అలా వాళ్ళకి డిఫాల్ట్ కొన్ని అసెస్మెంట్ అనేది ఇస్తారు, కొన్ని అసెస్మెంట్. సో ఈచ్ మిషన్ ఇన్ M2M ఈజ్ ఎంబెడెడ్ విత్ ద స్మార్ట్ డివైస్. సో M2M డైరెక్ట్ వర్క్ అవుతుందా? లేదు. ఈ M2Mలో మనకు ఒక స్మార్ట్ డివైస్ అని ఉంటుంది. ఈ స్మార్ట్ డివైస్ ఏం చేస్తుంది అంటే మనకు కంప్యూటేషన్ కానీ వర్క్ కానీ చేయడానికి ఇప్పుడు మన బాడీలో బ్రెయిన్ ఎంత వర్క్ చేస్తుంది, బ్రెయిన్ ఏం చేస్తుంది, ఇది చేయి, అది చేయక, ఇది చేయక అంటుందో. ఇప్పుడు M2M మిషన్లో కూడా స్మార్ట్ డివైస్ ఉంటాయి. ఆ స్మార్ట్ డివైస్ హెల్ప్తోనే ఇది ఏం చేస్తుంది, ద డివైస్ సెన్స్ ద డేటా అండ్ పర్ఫార్మ్ ద కంప్యూటేషన్ అండ్ ద కమ్యూనికేషన్ ఫంక్షన్స్. ఈ స్మార్ట్ డివైస్తోనే మనకు ఫంక్షన్స్, కంప్యూటేషన్స్ అవల్ల చేస్తాయి. ఇది ఓవరాల్గా M2M అంటే జనరల్గా మనం ఏందని చెప్పడానికి ఒక డెఫినేషన్ ఏం చేస్తుంది, ఎలా అది అంటే M2M మిషన్స్ క్యాన్ టాక్ ఈచ్ అదర్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటే ఎంబీడీ అంటే ఒక స్మార్ట్ డివైస్తో ఇలా వర్క్ అవుతుంది. సో M2M మిషన్ క్యాన్ బి వైర్డ్ ఆర్ వైర్లెస్. మీకు ముందే చెప్పిన అంటే మనం మ్యాక్సిమం ఇండస్ట్రీలో వైర్తోనే యూజ్ చేస్తాం. కొన్ని ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చేసినాయి కాబట్టి అవి వచ్చి వైర్లెస్ కార్స్ అనమాట. అట్లా అంటే రెండు మిషన్లలో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ సమ్ M2M డొమైన్స్ అంటే ఎట్లా వర్క్ అవుతుంది ఈ M2M అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక ప్రొసీజర్ ఉంటుందా, దీనికి ఏమైనా డైరెక్ట్ వర్క్ అయిపోతుంది, రెండు కనెక్ట్ చేయగానే ఆ వర్క్ అయిపోతుంది కాదు, కొన్ని ఉంటాయి ప్రొసీజర్స్ ఉంటాయి. అది చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే M2M డివైస్ డొమైన్ ఉంటుంది. ఈ M2M డివైస్ డొమైన్ ఏం చేస్తుంది అంటే జనరల్గా మనం ఎప్పుడైనా చూసుకుంటే M2M డివైస్ డివైస్తోని కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే మనం డివైస్ పెడతాం కదా, మన ఇప్పుడు స్మార్ట్ డివైస్ పెట్టినాం కదా మన M2Mలో, ఆ డివైస్తోని కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్ట్ అయిన తర్వాత ఈ M2M డివైస్ డొమైన్ కనెక్ట్ అవుతుంది. ఈ నెట్వర్క్ డొమైన్లో ఏం చేస్తుంది అంటే కనెక్ట్ అయ్యే డేటాను మొత్తం తీసుకొని దాన్ని ప్రీ ప్రాసెస్ చేస్తుంది. అంటే ఎలా అంటే డేటా అనలిస్ట్ ప్రీ ప్రాసెస్ చేసి ఇప్పుడున్న డేటా ప్రీ ప్రాసెస్ చేసిన ఈడేం చేస్తుంది M2M అప్లికేషన్లో అంతా దాన్ని ఇంటిగ్రేట్ చేసేంత ఏం చేస్తుంది కొలాబరేట్లీ మన M2M అప్లికేషన్ సర్వీసెస్ అని ఇస్తుంది. సో ఇది ఓవర్ బ్రీఫ్గా చెప్తున్నా. నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. యాక్చువల్ ఎట్లా వర్క్ చేస్తా అన్నా కదా చూద్దాం. సో చూడండి, ఫస్ట్ ఏం చేస్తా అంటే ఫిజికల్ డివైసెస్ ఇది ఓవరాల్ మనకు. సో అది పెడతాం మీరు రాజు. సో ఇది మన ఓవరాల్. సో వెళ్దాం. సో ఫస్ట్ ఏం చేస్తుంది ఈ ఫిజికల్ డివైసెస్ అండ్ కంట్రోలర్స్, ఈ మిషన్స్, సెన్సర్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, ఇది మిషన్. ఈ మిషన్స్ అండ్ సెన్సర్స్ కనెక్టివిటీ అవసరం కదా దీనికి. అంటే కనెక్షన్తోనే వర్క్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం కనెక్టివిటీ ఇంటర్ఫేస్తోని మనకు అనేది మిషన్స్ అనేది కనెక్ట్ అయిపోతాయి. ఈ మిషన్స్ కనెక్ట్ అయ్యేదాన్ని మనకి అన్ని మిషన్స్ కనెక్ట్ అయితే కాదు, ఇప్పుడు ఒక్కొక్క మిషన్ కనెక్ట్ అయ్యి దాని కొలాబరేటివ్ వర్క్ చేసుకుంటే కదా. ఇప్పుడు ఇది ఏముంటుంది అంటే మనకు ఓ గేట్వే అని మెయిన్ థింగ్ మనకు డివైస్ M2M డివైస్ డొమైన్లో గేట్వే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ గేట్వే ఏం చేస్తుంది అంటే అథరైజేషన్ ప్రొవైడ్ చేస్తారు. అథరైజేషన్ అంటే ఎలా అంటే నువ్వు మాత్రమే రాకు, నువ్వు వద్దు, అట్లా చెప్పి
ఇప్పుడు ఈ డివైస్తో అన్ని కనెక్ట్ అయిపోతాయి. డివైస్ నుండి కనెక్ట్ అయిపోయినా ఏం చేస్తారు, తర్వాత డేటా షేర్ చేసుకోవాలి కదా. ఫస్ట్ థింగ్ ఏంది, డేటా షేర్ చేసుకోవాలి. డేటా షేర్ చేసుకుని అనలిటిక్స్ చేసుకుని ప్రీ ప్రాసెస్ అన్ని కావాలి కదా, అంటే వర్క్ చేస్తూ ఉండాలి. అప్పుడు MTM నెట్వర్క్ డొమైన్ అవుతుంది. ఒక నెట్వర్క్ యూజ్ చేసి కనెక్ట్ అయిపోయిన తర్వాత నెట్వర్క్ యూజ్ చేసి దాన్ని డేటా అక్యుములేషన్, డేటా అనాలిసిస్ మొత్తం ప్రీ ప్రాసెస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది, మనకి డేటా అప్లికేషన్ డొమైన్. ఈ MTM అప్లికేషన్ డొమైన్లో మనకి ఎలా యూస్ ఏంది అసలు అంటే, నువ్వు చేసిన ప్రాసెస్ చేసిన డేటా ఉంది అంటే కొంచెం వర్క్ చేసినావు, నువ్వు ఆ వర్క్ చేసిన అన్ని దాన్ని ఇంటిగ్రేట్ చేసి కొలాబరేట్లో మనకు అప్లికేషన్ సర్వీసెస్లో పంపిస్తుంది. అంటే ఎలా అంటే, నువ్వు బ్యాండేజ్ చేసుకుంటే ఇది ఏం చేస్తే ఫస్ట్ ఫిజికల్ డివైజెస్ అంటే మన బ్యాండేజ్ని కంట్రోల్లోనే కలుపుతుంది అనమాట. అంటే మన రేట్ని మన హార్ట్ రేట్ని దాన్ని కలిపి MTM డివైస్లో కలిపేస్తుంది బై యూజింగ్ ద గేట్వేస్. ఈడేం చేస్తుంది, ఆ డేటాలో తీసుకొని దాని యావరేజ్ అంటే ఇప్పుడు మన హార్ట్ ఎంత కొట్టుకుంటుంది పర్ మినిట్ 70 times కొట్టుకుంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు లో కొట్టుకుంటుందా, ఎక్కువ కొట్టుకుంటుందా అంటే ప్రీ ప్రాసెసింగ్ చేసేది నెట్వర్క్ డొమైన్. ఇప్పుడు నెట్వర్క్ డొమైన్ తర్వాత ఇప్పుడు మనకు అప్లికేషన్ మనం చూస్తాం కదా, వచ్చా నా హార్ట్ మంచి వర్క్ చేస్తుంది, మనకి పంపించి మొత్తం ఇంటిగ్రేట్ చేసి అంత వర్క్ ఇంటిగ్రేట్ చేసి పంపించేది అప్లికేషన్ డొమైన్. ఇది ఓవరాల్గా. సో ఇది మీకు MTM ఎలా వర్క్ అవుతుందో చెప్పిన. దీంట్లో MTM ఎలా వర్క్ అవుతుంది తర్వాత చూడు సేమ్. ఇప్పుడు MTM డివైస్ డొమైన్ హ్యాస్ ఎంటిటీస్ లైక్ కమ్యూనికేషన్ గేట్వే అని చెప్పిన. కమ్యూనికేషన్ గేట్వే, కనెక్టివిటీ ఇంటర్ఫేస్. కనెక్టివిటీ మన ఫిజికల్ బాడీని, మన వాచ్ ఉంది మనం పెట్టుకున్న వాచ్ అనేది ఒక స్మార్ట్ బెల్ట్ అనమాట. బెల్ట్ అనుకున్న హెల్త్ బ్యాండ్ అనుకోవచ్చు అట్లా. తర్వాత MTM నెట్వర్క్ డొమైన్ హ్యాస్ డివైస్ మేనేజ్మెంట్ అండ్ కనెక్టివిటీ ఇంటర్ఫేస్. అంటే డివైస్ మేనేజ్మెంట్ అన్ని నెట్వర్క్ని కలిపి ఒక కనెక్టివిటీతో వర్క్ చేసి ప్రీ ప్రాసెస్ చేస్తుంది. అప్లికేషన్ ఆఫ్ సర్వీసెస్, అనాలిసిస్, మానిటరింగ్ అండ్ డివైస్ నెట్వర్క్ కంట్రోల్. ఇలా డివైస్ అని నెట్వర్క్ కంట్రోల్గా చేసి సింపుల్ ఏముంది ఇప్పుడు నువ్వు వేసుకున్న బ్యాండు దీన్ని నా చెయ్యిని బ్యాండ్ని కనెక్ట్ చేసింది డివైస్ డొమైన్. ఇప్పుడు రెండు ప్రీ ప్రాసెస్ అంటే నా హార్ట్ రేట్ని బ్యాండ్ అనేది గుర్తించాలి కదా గుర్తించిన తర్వాత డివైస్ మేనేజ్మెంట్ కనెక్టివిటీ ఈ నెట్వర్క్లో మొత్తం ప్రీ ప్రాసెసింగ్ అయిపోతాయి. ఈ అప్లికేషన్లో ఏం చేస్తే నాకు చూపిస్తుంది అచ్చా ఓకే వీడు ఇంత తిన్నాడు, ఇంత ఉన్నాడు, ఓకే వీన్ వెయిట్ ఇది అని చెప్పి పంపిస్తుంది. ఇది అప్లికేషన్ ఇలా ఓవరాల్. సో మీకు అర్థమైంది వర్కింగ్ ప్రాసెస్ ఏంది అది. ఇప్పుడు సిస్టమ్ ఆర్కిటెక్చర్ చూద్దాం. సిస్టమ్ ఆర్కిటెక్చర్ అంటే సింపుల్. MTM ఏరియా నెట్వర్క్ ఉంటుంది అంటే మిషన్ టు మిషన్ అన్ని ఇట్లా కనెక్ట్ అయి ఉంటాయి. కనెక్ట్ అయి ఉండి గేట్వే ఏం చేస్తాను చెప్పిన నేను, ఈ గేట్వే నీకు అథరైజేషన్ పంపిస్తుంది. ఓకే ఇవే షేర్ చేసుకో, ఇదే షేర్ చేసుకో ఇలా. ఇది ఏం చేస్తే డైరెక్ట్ వచ్చి MTM కోర్ నెట్వర్క్ వచ్చేస్తుంది. కోర్ నెట్వర్క్ ఏముంటుంది, మనకు నోడ్స్ ఉంటాయి, మిషన్స్. ఈ మిషన్స్ అనేది వైడే కనెక్ట్ అయినా వైర్లెస్ కనెక్ట్ అయినా అనుకుని M2M అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ M2M అప్లికేషన్ ఏంటంటే మనం చూస్తాం ఇది ఓవరాల్ స్ట్రక్చర్ ఇది ఎలా వర్క్ అవుతుందని చూద్దాం. ఈ గేట్వే ఏం చేస్తుంది మెయిన్ థింగ్ అంటే టు ఎనేబుల్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద రిమోట్ M2M ఏరియా నెట్వర్క్. ఇది ఏరియా నెట్వర్క్ అంటే మన చెయ్యనుకో ఏదన్నా అనుకో రెండు కలిసినాయి అంటే కొన్ని ఆబ్జెక్ట్స్, సెన్సార్ ఆబ్జెక్ట్స్, కొన్ని ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అన్ని కలిసి ఏం చేస్తుంది టు ఎనేబుల్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఏది మన కమ్యూనికేషన్ రిమోట్ M2M అండ్ ద హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఆఫ్ M2M. ఈ గేట్వేస్ ఏం చేస్తారంటే అలో ద కమ్యూనికేషన్ టు ఎనేబుల్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ రిమోట్ M2M ఏరియా నెట్వర్క్. రిమోట్ M2M ఏరియా నెట్వర్క్లో కమ్యూనికేషన్ చేసుకోవడానికి గేట్వే అని మెయిన్ యూజ్ చేస్తాం. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వాడు 1 మార్క్ కూడా అడగొచ్చు వాట్ ఈస్ మీన్ బై గేట్వేస్ అని. మెయిన్ థింగ్ గేట్వే ఫామ్లో మెయిన్ గేట్వే ఇన్వాల్వేషన్ లేకుండా మనకి ఏది జరగదు M2M. సో టు ఎనేబుల్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ రిమోట్ M2M ఏరియా నెట్వర్క్ M2M గేట్వేస్ ఆర్ యూజ్డ్. సో ఇది జనరల్గా. సో నెక్స్ట్ వచ్చి చూద్దాం. సో గేట్వే జనరల్ ఎలా ఉంటాయి. ఈచ్ నోడ్ ఇన్ MTM గేట్వే అపియర్స్ టు బి వర్చువలైజ్. ఫస్ట్ MTM నోడ్స్ ఉంటాయి కదా నోడ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇట్లా నోడ్స్ కనెక్ట్ నేటివ్ ప్రోటోకాల్. ఇదల్లా మనము ప్రీ ప్రాసెస్ చేసేది అని నోడ్స్ కనెక్టివిటీ అయితే ఈ వర్క్ అయ్యేది మెయిన్ థింగ్ మనకు ప్రోటోకాల్స్తోని. ప్రోటోకాల్స్ అంటే మనకు IoTలో కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, MTMలో కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే డిఫరెన్సెస్లో మీకు అర్థమవుతాయి. IoTలో ప్రోటోకాల్స్ ఏమేమి ఉంటాయి మనకు ఈ మన HTTP, FTP. ఈ మనకి దీంట్లో ఏది మన MTMలో ప్రోటోకాల్ MQTT అంటే మెసేజ్ క్యూ ట్రాన్స్ఫర్, అదొకటి. ఇంకోటి కొన్ని ఉంటాయి మనం అట్లా. సో ఫస్ట్ ఏంటి అర్థమైతే మీకు అర్థమైంది. సో ఈ ప్రోటోకాల్ నేటివ్ ప్రోటోకాల్ ఏదని చెప్పి గుర్తించి ప్రోటోకాల్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తుంది, వర్క్ చేయాలి అంటే డేటా ప్యాకెట్ పంపించాలి. పంపించినప్పుడు IP రూటింగ్ అనేది పంపిస్తుంది. IP రూటింగ్ అంటే ఏం లేదు సెండ్ ప్యాకెట్స్ త్రూ అవుట్ ద నెట్వర్క్ అంటే షేరింగ్ ద డేటా. ప్రాక్సీ అనేది యూజ్ చేస్తాం. ప్రాక్సీ అంటే మెయిన్ గేట్వే అంటే ప్రాక్సీ ఏం చేస్తుంది అంటే అథరైజ్డ్ ఏజెంట్. దేనికి కనెక్ట్ చేయాలి, నువ్వు రావచ్చు. నువ్వు అథరైజ్డ్ ఏజెంట్స్ అంటే ఏం లేదు రోజు పోయి నీ క్లాస్లో కూర్చో, నువ్వు CSD ఏలోనే కూర్చోవాలి, CSD నువ్వు B అంటే Bలోనే కూర్చో, అది అథరైజేషన్ ఉంటుంది. MTM గేట్వే ఇది ఓవరాల్ అంటే ఫస్ట్ ప్రోటోకాల్ ఏ ప్రోటోకాల్తో వర్క్ అవుతుందో నోడు, తర్వాత ఆ ప్రోటోకాల్ని ట్రాన్స్లేట్ చేసేది మన దేనికి పంపించాలి IP రూటింగ్ అంటే ఏంటి డేటా ప్యాకెట్స్ అనేది సెండ్ చేయాలి మన CNలో ఉంది. సో ఇలా ఓవరాల్గా ఇలా గేట్వే అనేది వర్క్ అవుతుంది. సో గేట్వే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ నెట్వర్కింగ్లో మన MTMలో. సో అప్లికేషన్ ఏమో MTM సింపుల్. అప్లికేషన్ అంటే ఏం లేమా ఫస్ట్ థింగ్ ఏంటంటే స్మార్ట్ సిటీస్. మన ట్రాఫిక్లో యూజ్ చేస్తాం,
అక్కడ M2M ఎట్లా ట్రాఫిక్లో ఎట్లా యూజ్ చేస్తాం అంటే కొన్ని సెన్సర్స్ పెడతారు రోడ్ పైన. ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయో లేవో అన్న సెన్సర్ యూజ్ చేసుకొని మనకు రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని తొందర పడిపోతుంది. అంటే మనకు లేవు ఇండియాలో, కానీ బయట మన స్మార్ట్ సిటీస్ అంటే ఎలా అంటే ఇప్పుడు న్యూయార్క్, టోక్యో కానీ అక్కడ ఇవే వర్కింగ్ అయితే, చైనా కానీ. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే నువ్వు M2M మెయిన్ యూజ్ చేసేది మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ మిషన్ టు మిషన్ కమ్యూనికేషన్ అదంతా షేర్ చేసుకొని అంతకదా వర్క్ చేస్తే అది ఒక టర్న్ ఆఫ్ ఆన్ ఒక్కటి చేసుకుంటే సరిపోద్ది. అగ్రికల్చర్లో కూడా ఉన్నాయి, మనకు హెల్త్ కేర్లో కూడా ఉన్నాయి. సో ఇది మా ఓవరాల్ M2Mది. సో అర్థమైంది అనుకుంటా, అర్థమైతేనే లైక్ కొట్టు, అర్థం కాకపోతే లైట్ తీసుకో. సో ఇది మా ఓవరాల్ కాన్సెప్ట్. నువ్వు ఫస్ట్ M2M అడగానే M2M అంటే ఏందని రాసి దాని వర్కింగ్ ప్రొసీజర్ ఒక డయాగ్రామేటిక్లో వర్కింగ్ ప్రొసీజర్ ఇచ్చి దాంట్లో డొమైన్స్ ఇవి ఉన్నాయి, డొమైన్స్ ఇట్లా వర్క్ అయితే రాసి సిస్టమ్ ఆర్కిటెక్చర్ వేసి సిస్టమ్ ఆర్కిటెక్చర్లో గేట్వే గురించి కొంచెం బ్రీఫ్ ఇలా రాసి ఒక అప్లికేషన్ రాస్తే వాడు ఓకే అని ఇస్తారు. సో థ్యాంక్ యూ మామ, నెక్స్ట్ కలుద్దాం. నెక్స్ట్ టైం వేస్ట్ వద్దు, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయి, లైక్ కొట్టు మామ. థ్యాంక్ యూ మామ, బాయ్.